నాన్న చనిపోయినప్పుడు కోర్ట్ కేసులు అప్పుల పాలు ఇవన్నీ అవుతున్నాయి. ఆ టైంలో నేను ఈ స్క్రిప్ట్ అయితే రాసిన పెళ్లి చూపులు. ఓకే ఓకే. చేద్దామన్న ఓపిక మూడు లేవు. అన్ని బ్లాక్ అండ్ వైట్ డ్రామాలు అవుతున్నాయి. ఇంట్లో పరిస్థితి బాలే, మొత్తం ఇట్లా దూరదర్శన్ సీరియల్ టైప్ అవుతుంది అంతా. 10th డే ఆఫ్ డాడ్ పాసింగ్ అవే ఫోటో ఒక్కటి ఉన్నది. ఆయన వాయిస్ కూడా మిస్ అవుతున్నాను. నేను గట్టి గట్టిగా అరిచేటోడు, ఆ వాయిస్ మిస్ అవుతున్నా. ఈయన లేపేటోడు అనమాట నన్ను, ఏదిరా అరే ఏదో చేయదు. అది వాయిస్ పోయినాక మోటివేషన్ పోయింది. దెన్ ఐ సా మై మదర్ గెట్ అప్ ఆఫ్టర్ ద 11th డే అండ్ గో టు వర్క్. 5 days నేను చూసిన గడ్డం పెరుగుతున్నా, కూర్తికి కూర్చున్నా, టీవీ చూస్తున్నా. మమ్మీ మాత్రం పొద్దున్న లేస్తుంది, ఇంట్లో కూడా ఏడుస్తలేదు. షీఈస్ ప్రాబ్లీ క్రైయింగ్ ఇన్ ద బాత్రూమ్. బయటికి వస్తుంది, తయారైతుంది, మళ్ళీ పనికి పోతుంది, వస్తుంది. ఆ 5 days తర్వాత 6th డే ఐ గాట్ అప్, డాడ్ ఫోటో జేబులో పెట్టుకున్నా, సీదా బయటికి పోయి పని చేయడం మొదలు. నాన్న చనిపోయినప్పుడు కోర్ట్ కేసులు అప్పుల పాలు ఇవన్నీ అవుతున్నాయి. ఆ టైంలో నేను ఈ స్క్రిప్ట్ అయితే రాసిన పెళ్లి చూపులు. ఓకే ఓకే. చేద్దామన్న ఓపిక మూడు లేవు. అన్ని బ్లాక్ అండ్ వైట్ డ్రామాలు అవుతున్నాయి. ఇంట్లో పరిస్థితి బాలే, మొత్తం ఇట్లా దూరదర్శన్ సీరియల్ టైప్ అవుతుంది అంతా. 10th డే ఆఫ్ డాడ్ పాసింగ్ అవే ఫోటో ఒక్కటి ఉన్నది. ఆయన వాయిస్ కూడా మిస్ అవుతున్నా. నేను గట్టి గట్టిగా అరిచేటోడు, ఆ వాయిస్ మిస్ అవుతున్నా. ఈయన లేపేటోడు అనమాట నన్ను, ఏదిరా అరే ఏదో చేయదు. అది వాయిస్ పోయినాక మోటివేషన్ పోయింది. దెన్ ఐ సా మై మదర్ గెట్ అప్ ఆఫ్టర్ ద 11th డే అండ్ గో టు వర్క్. 5 days నేను చూసిన గడ్డం పెరుగుతున్నా, కూర్తికి కూర్చున్నా, టీవీ చూస్తున్నా. మమ్మీ మాత్రం పొద్దున్న లేస్తుంది, ఇంట్లో కూడా ఏడుస్తలేదు. షీఈస్ ప్రాబ్లీ క్రైయింగ్ ఇన్ ద బాత్రూమ్. బయటికి వస్తుంది, తయారైతుంది, మళ్ళీ పనికి పోతుంది, వస్తుంది. ఆ 5 days తర్వాత 6th డే ఐ గాట్ అప్, డాడ్ ఫోటో జేబులో పెట్టుకున్నా, సీదా బయటికి పోయి పని